हाय बच्चों, नमस्कार। डिजिटल कक्षा में आपको स्वागत है। आज हम हिंदी व्याकरण संबंधी मुहावरे और लोकोक्तियाँ, इसे अंग्रेजी में ईडियम्स और प्रोवर्ब्स कहते हैं, मुहावरे और लोकोक्तियों के बारे में मालूम करेंगे। बच्चों, मुहावरे और उसकी परिभाषा। मुहावरे अरबी भाषा का शब्द है जिसका अर्थ है अभ्यास करना। जो शब्द अपने साधारण अर्थ को छोड़कर विशेष अर्थ को व्यक्त करते हैं, हिंदी में ऐसे वाक्यांश को मुहावरा कहा जाता है। పిల్లలు, ముహావరా అనేది అరబీ భాషకు సంబంధించినటువంటి పదము. దాని అర్థము అభ్యాసకరణ అంటే ప్రాక్టీస్ చేయడం, అంటే అభ్యాసం అంటే నిరంతరం చేయడం. దీని యొక్క నిర్వచనం ఏంటంటే, జో శబ్ద అప్నే సాధారణ అర్థకో చోడ్కర్, ఏ పదమైతే తన సాధారణమైనటువంటి తనకున్నటువంటి దాని యొక్క అర్థాన్ని వదిలేసి విశేష అర్థకో వ్యక్తి కర్తే హై, ఒక ప్రత్యేకమైన అర్థాన్ని వ్యక్తం చేస్తుందో తెలియచేస్తుందో, ఇలాంటి వాక్యాలను హిందీలో ఏమంటాం మనం? ముహావరా. और देखिए मुहावरे का विशेषताएं। इसके द्वारा हम कम से कम शब्दों में भावों को अधिक गहराई से व्यक्त कर सकते हैं. ఈ ముహావరా ద్వారా మనం ఈ అంటే తక్కువ పదాలలో ఎక్కువ భావం ఉండేటువంటి, లోతైనటువంటి భావం ఉండేటువంటి దాన్ని మనం ఈ యొక్క मुहावरा द्वारा తెలియచేయవచ్చు. इनमें एक एक शब्द का अर्थ न लेकर पूरे मुहावरे का एक विशेष अर्थ लेते हैं. ఇందులో ఈ ముహావరాలో అందులో ఉండేటువంటి ప్రతి పదం యొక్క అర్థాన్ని వేరువేరుగా కాకుండా ఆ పదాల సమూహాన్ని మొత్తాన్ని కలిపి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. मुहावरों का वाक्य में प्रयोग होने से उसकी क्रिया वाक्य में लिंग वचन कारक के अनुसार परिवर्तित हो जाएगी. ఈ ముహావరా ఏవైతే ఉందో దీన్ని వాక్యంలో ప్రయోగించినప్పుడు దాని యొక్క క్రియ అనేది ఆ వాక్యంలో ఉన్నటువంటి లింగము, వచనము, కారకును బట్టి మారుతూ ఉంటుంది. मुहावरों के रूप को नहीं बदला जा सकता है, अर्थात इसमें प्रयुक्त शब्दों को उसी रूप में स्वीकार करना होता है. ఈ ముహావరా పదబంధం లేదా జాతీయం అని కూడా అనవచ్చు. వీటి యొక్క రూపాన్ని మనం అసలు మార్చలేము. అంటే దీనిలో ఉపయోగించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదే విధంగా మనం స్వీకరించవచ్చు. జైసే అంగ్ టూటనా కో శరీర్ టూటనా కే రూప్ మే ప్రయుక్త నహీ కియా జా సక్తా. అంగ్ టూటనా అంటే శరీర్ టూటనా దాని అర్థం అని ఇచ్చాడు. ఇక్కడ అంగ్ టూటనా అంటే బదన్ మే జ్యాదా దర్ద్ హోనా, శరీరంలో ఎక్కువ బాధ కలగడం అనేటువంటి అర్థంలో దీన్ని ఉపయోగించడం జరిగింది. माने मुहावरे का अभिधार्थ नहीं बल्कि उसका लक्ष्यार्थ ही ग्रहण किया जा सकता है. ముహావరే యొక్క అభిధార్థ అంటే ఉస్కా శాబ్దిక్ అర్థ్, దాని యొక్క శబ్దం యొక్క నిజమైనటువంటి అర్థంలో కాకుండా లక్ష్యార్థ్, ఏ లక్ష్యం కోసమైతే మనం వాటిని ఉపయోగించామో ఆ అర్థంలో దాన్ని తీసుకోవాలి. बच्चों, और कुछ मुहावरे और उसका अर्थ. भेंट हो जाना, अर्पित होना, दिल कचोटना, दुखी होना, नज़र आना, दीख पड़ना, परलोक सिधारना, मर जाना, गले मिलना, आलिंगन करना, चकनाचूर हो जाना, नाश होना, पावन धाम बनाना, पवित्र स्थल बनाना, ताड़ जाना, समझ जाना, कल नहीं पड़ना, शांति नहीं मिलना, मन गदगद होना, पुलकित होना. लोकोक्ति का अर्थ है कहावत, साम्यता. लोकोक्ति अर्थात लोक और उक्ति यानी किसी विशेष स्थान पर आम जनमानस द्वारा प्रयुक्त उक्ति या कथन. लोकोक्ति అంటే లోక్ అంటే ప్రజల ద్వారా పలుకబడినటువంటిది. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అంటే ప్లేస్లో, స్థలంలో మామూలు ప్రజానీకం నోటి ద్వారా ఉపయోగించబడినటువంటి మాట కావచ్చు లేదా వాడినటువంటి పదాలు కావచ్చు.
इसका प्रयोग उपालंब देने, व्यंग्य करने, चुटकी देने आदि के लिए किया जाता है. దీన్ని దేనికోసం ఉపయోగిస్తామంటే షికాయ ఉపాలంబం అని షికాయత్ యా నింద కర్ణ, ఎవరినైనా కంప్లైంట్ చేయడం కోసం కావచ్చు, లేదా నిందించడం, వ్యంగ్యంగా వారితో మాట్లాడడం కోసం కావచ్చు. चुटकी हास्य संदर्भంలో కూడా దీన్ని ఉపయోగిస్తాం. मुहावरों की तरह लोकोक्ति भी मानव जाति के अनुभवों की सुंदर अभिव्यक्ति है. ఈ జాతీయాలు ముహావరే ఏవైతే ఉన్నాయో వాటి మాదిరిగానే లోకోక్తి సామెతలు కూడా మానవుల యొక్క అనుభవాల వ్యక్తీకరణకు, అందమైనటువంటి వ్యక్తీకరణకు ఇవి సరి అయినవి. बच्चों कुछ लोकोक्तियाँ देखिए. अकेला चना भाड़ नहीं फोड़ सकता, इसका अर्थ है अकेला आदमी लाचार होता है, निस्सहायुడు. ऊंची दुकान फीका पकवान, केवल बाह्य प्रदर्शन. जिसकी लाठी उसकी भैंस, शक्तिशाली की ही विजय होती है. खेल खत्म पैसा हजम, सुखपूर्वक काम समाप्त होना. खेल खिलाड़ी का, पैसा मदारी का, काम मजदूर का और नाम अफसर का. ముహావరే వా కహావతో మే అంతర్, ఈ జాతీయాలకి మరియు సామెతలకి మధ్యలో ఉండేటువంటి తేడా. ముహావరే వాక్యాంశే తో కహావతే సంపూర్ణ వాక్యం. ఈ జాతీయాలని ముహావరే అనేది వాక్యాంశం, ఒక వాక్యంలో ఒక భాగం అయితే ఈ కహావత్ అనేవి సంపూర్ణ వాక్యం. కహావత్ అంటే సామెతలు మొత్తం ఒక వాక్యం లాగా ఉంటుంది. मुहावरों का प्रयोग स्वतंत्र रूप में नहीं किया जा सकता. इसके विपरीत कहावतों का प्रयोग स्वतंत्र रूप में होता है. ఈ జాతీయాలని మనం స్వతంత్రంగా ఉపయోగించడం అనేది సాధ్యం కాదు. కానీ ఈ కహావత్ సామెతల్ని మాత్రం మనం స్వతంత్రంగా ఉపయోగించవచ్చు. मुहावरे का प्रयोग भाषा को बल देने के लिए होता है तो कहावतों का प्रयोग किसी घटना విశేష్ పర్ और किया जाता है. మనం ఈ ముహావరా జాతీయాలని భాషను బలపరచడం కోసం మనం ఉపయోగిస్తాము. అయితే ఈ సామెతల్ని మాత్రం ఏదైనా ఒక సంఘటన యొక్క ప్రత్యేకతను తెలియచేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తాం. मुहावरे के प्रयोग के फलस्वरूप भाषा समृद्ध होती है तो कहावतों के प्रयोग से फल प्राप्ति होने की आशा की जाती है. ముహావరాని జాతీయాలని ఉపయోగించడం వల్ల భాషకి శ్రేయస్సు, సమృద్ధి అనేది కలుగుతుంది. ఏదైతే కహావత్ ఈ జాతీయాలని ఉపయోగించడం వల్ల ఆ పని అనేది హోనేకి ఫలవంతం అయ్యేటువంటి ఒక ఆశ అనేది కలుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అజయ్స్ హిందీ ఎర్పగొండ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.